గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 8వ తేదీ 484వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పోలీసులు మనోజ్ మాజీ లవర్ కల్పనను పోలీస్ స్టేషన్కు తీసుకువెళతారు. అప్పటికే కల్పన మనోజ్తో ఎలాంటి సంబంధం లేదని, ఇక తను మోసం చేయడం తప్పు కాదని, మోసపోవడం నీ తప్పు అవుతుందని అంటుంది. కానీ పోలీసులొచ్చాక మాట మార్చేస్తుంది. తానే తప్పు చేయలేదని, మనోజ్ తనను గదిలో బంధించి ఇలా హింసిస్తున్నాడని అంటుంది. తాను వెంటనే బయటికి వెళ్లాలని కూడా అంటుంది. కానీ పోలీసులు మాత్రం మనోజ్, రోహిణి, కల్పనను ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళతారు. ఇక మనోజ్ కల్పన తనను ఎలా మోసం చేసిందనే విషయాలను ఎస్ఐకి పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాడు. ఆమెను ఎంతో ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నామని అంటాడు. ఆమె వల్లనే తన తండ్రి రిటైర్మెంట్ డబ్బు 40 లక్షలు తీసుకొచ్చి ఇచ్చానని చెప్తాడు. ఇద్దరి మధ్య జాయింట్ అకౌంట్లో పెట్టుకున్నామని, ఫారిన్కు వెళ్లి సెటిల్ అవుదామంటే అలా చేశానని వివరిస్తాడు. కానీ ఆమె తన డబ్బు తీసుకుని పారిపోయిందని, ఇప్పుడు వదిలేస్తే మళ్లీ దొరికే అవకాశం రాదని పోలీసులతో మనోజ్ అంటాడు. ఇక కల్పన మాత్రం తన తప్పు ఏమీ లేదని, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని, తాను డబ్బిచ్చే ప్రసక్తే లేదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 11వ తేదీ 485వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మనోజ్ మాజీ లవర్ కల్పనను పోలీసులు జైల్లో విచారణ చేశారు. కానీ కల్పన ఏమాత్రం తన తప్పు లేదని వాదించింది. తననే మనోజ్ ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రివర్స్లో ఆరోపణలు చేస్తుంది. తనను వదిలేస్తే కెనడా వెళ్లిపోతానని అంటుంది. మనోజే తనను మోసం చేశాడని, అందుకు 40 లక్షలు మిగిలించుకున్నానని అంటుంది. అయినా మీతో నాకు మాటల్లేవు, ఏదైనా ఉంటే మీరు మా లాయర్తో మాట్లాడుకోండి అని పోలీసులతో అంటుంది. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పనకు సంబంధించిన లాయర్ పోలీస్ స్టేషన్కొచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే పోలీసులు కల్పన చేసిన తప్పుల గురించి వివరాలు సేకరిస్తారు. అదే విషయాన్ని కల్పన లాయర్ రాగానే చెబుతారు. మనోజ్కు డబ్బు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. అసలు కేసు ఫైల్ చేయాల్సింది నా మీద కాదు అని, మనోజ్ మీదని కల్పన అంటుంది. అలా కుదరదని ఎస్ఐ చెబుతాడు. నువ్వు మనోజ్ను చీట్ చేసినట్టు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్ఐ హెచ్చరిస్తాడు. ఇక లాయర్ను కూడా మీ క్లయింట్కు నువ్వు చెప్పుకుంటావా, లేక కోర్టుకు తీసుకువెళ్లి జడ్జి ముందు నిలబెట్టాలా అని అడుగుతాడు. ఈమె డబ్బులు తీసుకున్నట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ఉంది. ఇక ఆమె డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే మరీ మంచిదని, లేకుంటే కేసు ఫైల్ చేస్తామని అంటాడు. దాంతో నీ పాస్పోర్ట్, వీసా అన్ని నిలిపివేసే అవకాశం ఉంది అని, కెనడాకు జీవితంలో వెళ్లలేవని ఎస్ఐ హెచ్చరిస్తాడు. ఇక కల్పనతో తుది నిర్ణయమేంటో త్వరగా చెప్పండని ఎస్ఐ అంటాడు. ఇక కల్పనను తన పర్సనల్ లాయర్ బయటికి తీసుకువెళ్లి పరిస్థితిని వివరిస్తాడు. మీరు ఎలాగైనా డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని అంటాడు లాయర్. ఇది చెప్పడానికి నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించలేదు అని అంటుంది కల్పన. నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడని పలు సెక్షన్ల కింద మనోజ్ పైనే కేసు పెట్టమని అంటుంది. కానీ ఆమె లాయర్ మాత్రం అస్సలు అలా చేయడం వీలుపడదని అంటాడు. పోలీసుల దగ్గర నువ్వు చీట్ చేశావని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తాడు. ఇక నువ్వు వాళ్ల డబ్బును వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందేనని అంటాడు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తిరిగి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తూ ఉంటుంది కల్పన. ఇక మరోవైపు మీనా స్కూటీని ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ బోర్డు వద్ద పెట్టినందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారు. దాంతో మీనా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తన స్కూటీని తనకివ్వమని అడుగుతుంది. కానీ ఇవ్వరు. ఇక విషయం బాలుకి తెలుస్తుంది. వెంటనే బాలు స్టేషన్ కు చేరుకుంటాడు. మీనా కంగారు పడుతూ ఉంటే ఏం కాదని చెప్తాడు. బాలు కూడా వెళ్లి స్కూటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎస్ఐ వచ్చాక కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి స్కూటీ తీసుకువెళ్లమని చెప్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయమని మరోసారి కానిస్టేబుల్ తెలుపుతాడు. దాంతో ఏం చేయలేక బాలు, మీనా వేచి ఉంటారు. ఇక ప్రోమోలో మాత్రం రోహిణి బిగ్ ట్విస్ట్ ఇస్తుంది. తన తండ్రి మలేషియా నుంచి 25 లక్షల డబ్బు పంపించాడని అత్త ప్రభావతికి చెప్తుంది. దాంతో అందరూ హ్యాపీగా ఖుషి అవుతారు. ఇంకా 15 లక్షలు కూడా వస్తాయని అంటుంది. దాంతో బాలు అసలు మీనా నాన్న జైల్లో ఉన్నాడు కదా, ఇంత డబ్బు ఎలా ఇచ్చాడని ప్రశ్నిస్తాడు. తన తండ్రి జైలుకెళ్లడానికి ముందే ఈ డబ్బును తీసుంచారని బదులిస్తుంది. అంటే జైలుకెళ్తాడని మీ నాన్నకు ముందే తెలుసా అని బాలు ప్రశ్నిస్తాడు. లేకుంటే మనోజ్ దగ్గర 40 లక్షలు కొట్టేసిన అమ్మాయి దొరికిందా అని అడుగుతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.